ఈ కథ వినండి. ఒకరోజు ఒక తేలు నది ఒడ్డున నిల్చుని అవతలి ఒడ్డుకు వెళ్లడానికి దారి వెతుకుతోంది. అప్పుడు దానికి ఒక కప్ప కనిపించింది. తేలు ఆ కప్పను పిలిచి, మిత్రమా, దయచేసి నన్ను నీ వీపు మీద ఎక్కించుకుని ఆ ఒడ్డుకు చేరుస్తావా అని అడిగింది. దానికి కప్ప భయపడుతూ, నువ్వు తేలువి, నీ నేచర్ కుట్టడం, నేను నిన్ను ఎక్కించుకుంటే నువ్వు నన్ను కాటేస్తావు కదా అని చెప్పింది. అప్పుడు ఆ తేలు నవ్వుతూ, పిచ్చి మిత్రమా, ఒక్కసారి ఆలోచించు, మనం నది మధ్యలో ఉన్నప్పుడు నేను నిన్ను కుడితే ఇద్దరు మునిగిపోతాం కదా అని చెప్పింది. ఆ మాటలను నమ్మి కప్ప తేలుని వీపు పైన ఎక్కించుకుని నదిలో ఈదడం మొదలెట్టింది. కాని నది మధ్యలోకి రాగానే తేలు కప్పను కుట్టేసింది. విషమెక్కి మునిగిపోతూ కప్ప బాధతో, మిత్రమా, మాట ఇచ్చావు కదా, ఇప్పుడు ఇద్దరు చనిపోతాం, ఎందుకిలా చేశావు అని అడిగింది. దానికి తేలు మునిగిపోతూ, నేనేం చేయలేను మిత్రమా, కుట్టడం నా స్వభావం, నా స్వభావాన్ని నేను మార్చుకోలేను అని సమాధానమిచ్చింది. సో దీని నుంచి మీరు నేర్చుకోవాల్సిందేమంటే, మనం ఎంత మంచిగా ఉన్నా, ఎదుటి వారిని ఎంత నమ్మినా, కొందరి సహజ సిద్ధమైన చెడు గుణాన్ని మనం ఎప్పటికీ మార్చలేము. అండ్ ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఫాలో చేసుకో, ఓకేనా?